అస్మశ్రీ గురుభ్యో నమ. ఓం గం గణపతే నమ. ఈ యూట్యూబ్ చూసే వాళ్ళందరికీ శ్రావణ మాస శుభాకాంక్షలండి. నేను కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేశాను. సో నా ఒక యూట్యూబ్ ఛానల్స్ మీరందరూ చూసి బెల్ ఐకాన్ ప్రెస్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇలాగే నన్ను ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంకా ఎన్నో వీడియోస్ చేయాలని చెప్పేసి మీ యొక్క సపోర్ట్తో నేను చాలా వీడియోస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు మనం వీడియోలోకి వస్తే శ్రావణ మాసంలో చాలామంది మంగళగౌరి వ్రతములు, మళ్ళీ శ్రావణ శుక్రవారాలు పూజలు చేస్తారు. చాలామంది పూజలు స్వతహా చేసుకుంటారు. కొందరేంటే నార్మల్గా పూజ చేసి టెంకాయ ఇంట్లో నైవేద్యాలు పెట్టి మంత్రం లేకుండా చేస్తారు. కానీ లాస్ట్లో అబ్బా ఒక పాట పాడుంటే అమ్మవారికి బాగుండేది కదా అని అనిపిస్తుంది. సో అందరికీ ఉపయోగపడేలా, అందరూ పాడే విధంగా, అందరూ సులభంగా మంత్రం నోట్లో వచ్చేటట్టుగా మనకు ఒక చిన్న హారతి పాట అండి. అది అమ్మవారికి చాలా ఇష్టమైన పాట, సౌభాగ్య లక్ష్మీ రావమ్మ. ఈ పాట వింటే చాలండి, మనకి రోమాలు లెక్క పుడుచుకుంటూ వస్తాయి. అమ్మవారు మన ఇంట వస్తున్నట్టే అనిపిస్తుందండి ఈ పాట వింటే మనకి. అంత మంచి పాట, చాలా చిన్న పాట, చరణాలు కూడా చాలా తక్కువ, కానీ దాంట్లో అర్థాలు చాలా పెద్దవి అండి. ఇప్పుడు మనం ఈ పాటని తెలుసుకొని విని అమ్మవారికి ఈ పాటని హారతి ఇచ్చుకుంటూ పాడి అమ్మవారికి సమర్పించుకుందాం ఈ పాటని. ఈ పాట మనం పాడే ముందు ఈ పాటలో ఉన్న ఈ శ్లోకాలు అన్నీ చరణాలు పాడే ముందు ఈ పాట ఒక సారాంశాన్ని మనం తెలుసుకుందాం. ఈ పాట ఎలా వచ్చింది, అసలు సౌభాగ్య లక్ష్మి అంటే ఏంటిది, ఈ పాట వల్ల మనకు వచ్చే లాభాలు ఏంటిది, ఆ ఒక శరణం పాడుతున్న ఒక్కొక్క అర్థం ఏంటిది అనేది మనం తెలుసుకుందాం. సౌభాగ్య లక్ష్మీ రావమ్మ పాట సారాంశం. సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అనేది ఒక ప్రసిద్ధిగాంచిన తెలుగు భక్తి పాట. ఈ పాటలో లక్ష్మీదేవిని ప్రార్థిస్తూ ఆమె అనుగ్రహాన్ని కోరుతారు. పాట సారాంశం. లక్ష్మీదేవి స్తుతి. పాట మొత్తం లక్ష్మీదేవిని స్తుతిస్తూ సాగుతుంది. ఆమె అందం, ధనవంతురాలు, సంతాన భాగ్యం ప్రసాదించే దేవతగా వర్ణించబడింది. అనుగ్రహం కోరడం. పాటలో భక్తుడు లక్ష్మీదేవిని తన ఇంటిని రావాలని, తనకు తాను కుటుంబానికి సర్వ సౌభాగ్యాలను ప్రసాదించాలని కోరుకుంటాడు. భక్తి నివేదన. భక్తుడు తన భక్తిని లక్ష్మీదేవికి అర్పిస్తూ ఆమె అనుగ్రహంతో తన జీవితం సుఖమయం అవుతుందని విశ్వసిస్తాడు. మొత్తం మీద సౌభాగ్యలక్ష్మీ రావమ్మ పాట లక్ష్మీదేవిని ప్రార్థించే ఒక అందమైన భక్తి గీతం. ఇది భక్తుల హృదయాలను తాకి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందాలనే కోరికను రేకెత్తిస్తుంది. సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మ, సౌభాగ్య లక్ష్మీ రావమ్మ, సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మ, సౌభాగ్య లక్ష్మీ రావమ్మ. నుదుట కుంకుమ రవిబింబముగా కనుల నిండుగా కాటుకు మెరియగా, నుదుట కుంకుమ రవిబింబముగా కనుల నిండుగా కాటుకు మెరియగా, కాంచనహారము గలమును మెరియగ పీతాంబరములు శోభలు నిండగా, కాంచనహారము గలమును మెరియగ పీతాంబరములు శోభలు నిండగా, సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా, సౌభాగ్య లక్ష్మీ రావమ్మ. నిండు కరములు బంగారు గాజులు ముత్తులలు పాదము మువ్వలు, నిండు కరములు బంగారు గాజులు ముత్తులలు పాదము మువ్వలు, గలగలగలమని సవ్వడి చేయగ సౌభాగ్యవతుల పూజలందగా, గలగలగలమని సవ్వడి చేయగ సౌభాగ్యవతుల పూజలందగా,
సౌభాగ్యలక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్యలక్ష్మీ రావమ్మ. నిత్య సుమంగళి నిత్య కళ్యాణి భక్తజనుల మా కల్పవల్లివై. నిత్య సుమంగళి నిత్య కళ్యాణి భక్తజనుల మా కల్పవల్లివై. కమలాసనవై కరుణ నిండుగా కనక వృష్టి కురిపించే తల్లి. కమలాసనవై కరుణ నిండుగా కనక వృష్టి కురిపించే తల్లి. సౌభాగ్యలక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్యలక్ష్మీ రావమ్మ. కుంకుమ శోభిత పంకజలోచని వెంకటరమణుని పట్టపురాణి. కుంకుమ శోభిత పంకజలోచని వెంకటరమణుని పట్టపురాణి. పుష్కలముగా సౌభాగ్యమిచ్చే పుణ్యమూర్తి మా ఇంట వెలిసిన. పుష్కలముగా సౌభాగ్యమిచ్చే పుణ్యమూర్తి మా ఇంట వెలిసిన. సౌభాగ్యలక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్యలక్ష్మీ రావమ్మ. సౌభాగ్యలక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్యలక్ష్మీ రావమ్మ. సౌభాగ్యముల బంగారు తల్లి పురందవిట్టుని పట్టపురాణి. సౌభాగ్యముల బంగారు తల్లి పురందర విట్టుని పట్టపురాణి. శుక్రవారపు పూజలందగా సాయం సంధ్యా శుభ గడియలలో. శుక్రవారము పూజలందగా సాయం సంధ్యా శుభ గడియలలో. సౌభాగ్యలక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్యలక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్యలక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్యలక్ష్మీ రావమ్మ.